గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీలో యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రిప్షన్ చేసుకోరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ 24 మే 2024. సో ఈ బిజినెస్ న్యూస్లో కింద విషయాలన్నీ మనం చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. మీకు ఇక్కడ ఫీల్డింగ్ డిమాట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. చాయిస్ బ్రోకింగ్ ద్వారా ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రాడ్ బుకింగ్ అనేది షేర్ మార్కెట్ కంపల్సరీ. ఇప్పుడు మార్కెట్ హై పీక్లో ఉంది, కరెక్షన్ కూడా కావచ్చు. అండ్ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఉంది కాబట్టి సో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే కాబట్టి మనం కనీసం 50% అని ఫ్రాడ్ బుకింగ్ చేసుకోవాలి. డిస్క్లైమర్ ఉంది, ఇక్కడ డిస్క్లైమర్ గమనించండి. అండ్ షేర్ మార్కెట్ సక్సెస్ కావడానికి కింద లక్షణాలు ఉండాల్సిన ప్రతిరోజు చెప్తున్నా, వాటిని గమనించండి. సో మనం డైరెక్ట్ బిజినెస్ ఇండెక్స్కి వెళ్దాము. యూఎస్ఏ మార్కెట్ నిన్న మొత్తము నష్టాబాటం ముగిసింది, అది గమనించండి. డౌ జోన్స్ 605, నాస్డాక్ 65, S&P 500 13 పాయింట్స్ డౌన్ అయింది. అయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా స్వల్పంగా తగ్గింది. ఇంగ్లాండ్ 31, ఫ్రాన్స్ అండ్ జర్మనీ 10-11 పాయింట్స్కు పెరిగాయి. అండ్ ప్రస్తుతం ఆసియా మార్కెట్ కూడా పొద్దున్న అంటే ఈరోజు ఇంకా మార్కెట్ నడుస్తుంది. సింగపూర్ నిఫ్టీ 40%, చైనా 6%, తైవాన్ 65 అండ్ జపాన్ కూడా 454 డౌన్ ఉంది. మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ డల్గా ఉందని చెప్పవచ్చు. సో మన మార్కెట్ ఎలా ఉంటుందో ఈరోజు వేసి చూడాల్సిందే. నిన్నైతే హైలో ఉంది. సో దీన్ని బట్టి కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, అది గమనించండి. అండ్ ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే ఫారినర్స్ మళ్ళీ కొనుగోలు స్టార్ట్ చేశారు. నిన్న ఫస్ట్ టైం 4,670 crores బై చేశారు. ఎందుకంటే నేను ఆర్బీఐ నుంచి 2 లక్షల కోట్ల డివిడెండ్ గవర్నమెంట్కి పోతుంది కాబట్టి గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు వీళ్ళు గమనించినట్టున్నారు. అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వరకు 146 crores బై చేశారు, గమనించండి. సో నిన్న నిఫ్టీ 370, బ్యాంక్ నిఫ్టీ 987, సెనెక్స్ 1197, మిడ్ క్యాప్ 251, స్మాల్ క్యాప్ 31 పాయింట్స్ పెరిగింది. అండ్ ఇండెక్స్ కూడా మీకు తెలుసు, ప్రతిసారి చెప్తున్నా ఇండెక్స్ అనేది 10-12 మధ్యలో ఉండాలి. ఇండెక్స్ పెరిగిన కొద్దీ మార్కెట్ పడుతుంది, ఇది తగ్గిన కొద్దీ మార్కెట్ పెరుగుతుంది. నిన్న తగ్గింది కాబట్టి మార్కెట్ పెరిగింది, గమనించండి. బట్ ఇక్కడ నిఫ్టీ ఫుట్ రేషియో పెరుగుతుంది. ఫుట్ రేషియో పెరిగితే మార్కెట్ పడుతుందని డౌట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు. నేను ఫుట్ రేషియో 1.37 ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ పడుతుందని ఒక ఆలోచన. సో దీని భిన్నం కూడా జరగచ్చు, అది వేరే విషయము. సో డాటా అయితే మార్కెట్ పడుతుందని చెప్తుంది, అది గుర్తించండి. సో మనం పటాపన వార్త చదివేద్దాము. సో ఇక్కడ ఈనాడులో ఐటీసీ నెట్ ప్రాఫిట్ 5,191 ప్రకటించింది. అంతకుముందు 5,242 కొద్ది స్వల్పంగా ప్రకటించి మొత్తానికి లాభాలు ఉంది. అండ్ జూన్ 6 నాడు డిమార్జ్ గురించి, హోటల్ బిజినెస్ గురించి మీటింగ్ కూడా ఉంది, బోర్డు మీటింగు. సో దీన్ని బట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ను ఎప్పుడు నష్టానికి అమ్ముకోకూడదు, వేసి చూడాల్సింది. లేదంటే డబ్బులు ఉంటే దీన్ని యావరేజ్ చేసుకుంటూ పోవాలి, తగ్గినప్పుడల్లా, అది గమనించండి. ఫండమెంటల్ కంపెనీ మీకు ఒక 6 months వెయిట్ చేస్తే మినిమం 20% వచ్చే అవకాశం ఉంది. మరి తగ్గినప్పుడు తీసుకోవడం అనేది మర్చిపోవద్దు. సో రెండో వార్త, మన హైదరాబాద్ బేస్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్కు మన డిఫెన్స్ నుంచి మన ఎంఓ వచ్చింది, మన ప్రొడక్షన్ గురించి. దాని గురించి ఆజాద్ ఇంజనీరింగ్ సెలెక్టెడ్ జీటీఆర్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్. ఇంకో వార్త కూడా ఆజాద్ ఇంజనీరింగ్ బ్యాగ్స్ కాంట్రాక్ట్ ఫర్ అడ్వాన్స్డ్ టర్బో గ్యాస్ జనరేటర్ ఇంజనీర్ ఫ్రమ్ DRDO అన్నట్టు. సో ఈ డిఫెన్స్కి సంబంధించింది హైదరాబాద్ మంచి లాభాలు పట్టించింది. కొందరు సెలబ్రిటీస్ కూడా ఇలా పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇది కొద్దిగా పెరిగింది, అది గుర్తించండి. బట్ తగ్గినప్పుడు దీన్ని యావరేజ్ చేసుకోవడం మంచిది. అండ్ ఆంధ్రజ్యోతిలో తాజ్కి జీవీకి లాభము 26 కోట్లు ఇచ్చింది క్వార్టర్లు. అట్లనే మొత్తం సంవత్సరానికి 46 కోట్లు, మొత్తానికి లాభాల బాట నడుస్తుంది, అది గమనించండి. సో బిజినెస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం మామా ఎర్త్ రికార్డ్ హైయెస్ట్ ప్రాఫిట్ ప్రకటించినట్టుంది, 30 crores, అది గుర్తించండి. అండ్ 40 సెక్టర్కి కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, 46 పాయింట్ మన ప్రాఫిట్ అప్లో కింద. ఏదాత హాస్పిటల్ కూడా మంచి ప్రకటించింది, 121%, ఆల్మోస్ట్ 100% అబోవ్. సో హాస్పిటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, రిజల్ట్ని బట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అటే జియో ఫైనాన్షియల్ కూడా షేర్హోల్డర్స్ వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా ఇంక్రీజింగ్ FFI లెగ్ రూమ్ అని. సో జియో ఫైనాన్షియల్ మన రిలయన్స్కి సంబంధించింది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద RVNL ఉంది. రైల్వే షేర్స్ అన్నీ పెరుగుతున్నాయి. RVNL అని ఆల్మోస్ట్ ప్రతి వారం ఒక వార్త వస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా ఎటువంటి పరిస్థితి కూడా అమ్మకుండా, నష్టంకి అమ్మకూడదు, లాభానికి అమ్ముకోవాలి. తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడం లేదా వెయిట్ చేయడము, మళ్ళీ మనకు కొన్న రేట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ RVNL సక్సెస్ మాల్దీవ్స్లో ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. దీన్ని బట్టి కూడా గ్లోబల్లో మంచి వీటికి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఈ షేర్ను తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోండి. హెచ్సిఎల్ టెక్ కూడా ఒక ఒక కంపెనీ $225 million పెట్టింది డీల్ కింద కైవసం చేసుకుంటూ వార్త వచ్చింది, గమనించండి. అండ్ గ్రీన్ పే ఇండెక్స్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 150% అప్ ఇయర్. బిజినెస్ లైన్ ప్రకారం స్టాక్ టు బై కింద ఇండాల్కో ఇస్తారు. మెటెక్ సంబంధించిన ఇండాల్కో ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని పెరిగినప్పుడు మళ్ళీ లాభాలు బుక్ చేసుకుంటూ పోవాలి, గుర్తించండి. అండ్ సిఈసి కలకత్తాకు సంబంధించిన ఎల్ఎస్సి పవర్ కంపెనీ కూడా రిజల్ట్ ఇచ్చింది. 450 అంతకుముందు 445 ఇయర్ కొద్ది స్వల్పంగా తగ్గింది, మొత్తానికి ప్రాఫిట్లో ఉంది, గుర్తించండి. సో మా చాయిస్ కింద ఈరోజు మళ్ళీ ఆర్వీఎన్ ఇస్తున్నాము. ఆర్వీఎన్ షేర్ ఫండమెంటల్గా మంచి కంపెనీ. ఈ షేర్ తగ్గినప్పుడు మనము ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవాల్సింది అక్నాలెడ్జ్ చేసుకొని మన ప్రాఫిట్ వచ్చినప్పుడు 50% బుక్ చేసుకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి, గుర్తించండి. ఈరోజు ఫ్యూచర్స్ అండ్ బ్యాండ్లో చాలా షేర్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 12 షేర్లు ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్ ఆప్షన్ షేర్లో ఉన్న షేర్లలో అమ్మటానికి వీలుంటుంది, కొనడానికి వీలుంటుంది. కాబట్టి కొంత కదలిక ఉంటుంది. నేను ఐడియా బయటకు వచ్చేసింది. ఐడియా నిన్న చాలా పెరిగింది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. ఈరోజు బ్యాండ్లో ఉన్న షేరు జీ, బలం చీని, పెల్, ఇండియా సిమెంటు, ఐఎక్స్, నాల్కో, బంధన్ బ్యాంకు, ఏబీ క్యాపిటల్, పిఎన్బి, హిందుస్థాన్ కాపర్, మెట్రోపాలిస్, అవి గుర్తించండి. ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది. ఈరోజు రిజల్ట్స్ 10 కంపెనీలు, మంచి ఫండమెంటల్ కంపెనీలు ఇవన్నీ. ఈ షేర్ కూడా ఈరోజు రిజల్ట్ మూలంగా హెచ్డబ్ల్యూ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఎన్టీపీసీ, ఇండాల్కో, అశోక్ లేలాండ్, సుల్జాన్ అండ్ ఉడ్కో, హిందుస్థాన్ కాపర్, సన్ టీవీ, కర్ణాటక బ్యాంకు, ఫైనాన్షియల్ అండ్ జిమ్నాట్. సో మన ఇక్కడ సమయం తక్కువ మూలంగా మన టెక్నికల్ అనాలిసిస్ ఇవ్వడం లేదు, దాన్ని గమనించండి. వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.